హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు కొత్తిమీర టమాటా నిల్వ రోటీ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? చూడండి ఎంత బాగుందో, ఎంతో టేస్టీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇలా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా నిల్వ రోటీ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? కొత్తిమీర టమాటా నిల్వ పచ్చడికి ఇలా కొత్తిమీరని టమాటాలని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక క్లాత్ మీద ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. తడి ఆరిన తర్వాత తీసి పచ్చడి చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏమో చూపిస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర తడి ఆరబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. తడి ఆరిన తర్వాత ఇలా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయినటువంటి కొత్తిమీరని పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీర ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత పెనంలో కొద్దిగా ఆయిల్ తీసుకునేసి ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి టమాటాలని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి అలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు 7 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అవి వేసుకోవాలి. ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోనే సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు చూసి వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తీసి చల్లార్చుకోవాలి. పక్కన తీసి చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయినటువంటి టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి వీటినన్నిటిని ఇలా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. తర్వాత మిగిలినటువంటి ఆయిల్లోనే కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకోవాలి.
అలాగే ఉద్దిపప్పు కొద్దిగా వేసుకోవాలి, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు, లేకపోతే రోట్లో దంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. రోట్లో వేసి దంచితే బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి రోట్లో దంచుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకని దీంట్లో దంచుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర చట్నీ రోట్లో దంచుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. మరీ ఎక్కువ నున్నగా కాకుండా ఇలా దంచుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇలా బౌల్లో తీసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కొత్తిమీర పచ్చడిని. ఈ కొత్తిమీర టమాటా పచ్చడికి పోపు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే కూడా తినచ్చు ఫ్రెండ్స్. నేను పోపు వేస్తున్నాను. ముందుగా పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఆవాలు కొద్దిగా యాడ్ చేయాలి. పచ్చెనగపప్పు కొద్దిగా, ఉద్దిపప్పు కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతి పొడి కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇంగువ కొద్దిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెంతి పొడి ఇంగువ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. పోపు వేసిన తర్వాత ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. నేను పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో చూడండి ఎలా ఉందో. పోపు వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. కొత్తిమీర టమాటా నిల్వ రోటీ పచ్చడి రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను ఫ్రెండ్స్.
ఇలా వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, దోశ, ఇడ్లీ వీటికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర టమాటా రోటీ పచ్చడి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.